ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థవంతుడు తన ప్రవర్తనలో ఆచితూచి అడుగు వేస్తాడు. అందుకని అతని జీవిత విధానం నెమ్మదిగానే సాగుతుంది. అయితే అతడు వేసే ప్రతి అడుగు, అతడు తీసుకునే ప్రతి నిర్ణయం ఖచ్చితంగాను నిర్భయంగాను ఉంటాయి. ధనవంతుడు అవ్వడానికి ఆతృత పడేవాడు యథార్థంగా ప్రవర్తించలేడు. అంతేకాదు, అతడు నిర్భయంగా కూడా ఉండలేడు. యథార్థంగా ప్రవర్తించడానికి దృఢచిత్తంతో ఉండే వ్యక్తి ఐశ్వర్యాన్ని సంపాదించలేకపోయినా శాంతి సమాధానాలతో మాత్రం ఉండడం గాయం. మనం సరైన పనిని యథార్థమైన రీతిగా చేస్తూ ఉంటే బండ మీద నడిచేవారిలాగా ఉంటాం. మనం వేసే ప్రతి అడుగు స్థిరమైన క్షేమకరమైన ప్రదేశం మీదనే వేస్తున్నామనే ధైర్యం మనకుంటుంది. ఇది ఎలా ఉంటే, మరొక పక్క అనుమానాస్పదమైన లావాదేవీల వ్యవహారాలు నడిపించి మిగిలిపోతారు. అలాంటి వారు గొప్పదనాన్ని సంపాదించిన వారు చివరికి వాటిని కోల్పోయి అపనమ్మకస్తులుగా ఉండిపోతారు. అలాంటి వారు ఎప్పుడూ భయపడుతూనే జీవిస్తారు. ఎందుకంటే ఎప్పటికైనా లెక్కలు తేలే రోజు వస్తే వారు అన్యాయంగా సంపాదించిన ఆస్తి వారి మీద నేరారోపణ చేస్తుంది. నీతి యథార్థతలకు కట్టుబడి ఉందాం. దేవుని కృపను పొంది మన ప్రభువును యజమాని అయిన యేసును అను దేవుణ్ణి సేవిద్దాం. ఆయన మాటల్లో ఎప్పుడూ కపటం ఉండదు. యథార్థంగా జీవిస్తే పేదరికములోనే ఉండాల్సి వస్తుందని, అందరి చేత హీనంగా చూడబడతామని భయపడొద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అది ఏమైనప్పటికీ మన మనస్సాక్షి అంగీకరించని ఏ చిన్న పని కూడా చేయొద్దు. మన అంతరంగంలో శాంతిని కోల్పోతే గొప్ప ధననిధిని కోల్పోయినట్లే. మనం ప్రభువారి మార్గంలో నిలకడగా ఉండి ఎప్పుడు మన మనస్సాక్షికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉంటే మిగతా లోకస్తులందరికంటే మనం నిర్భయంగా జీవిస్తాం. మంచివాడైన దేవుణ్ణి అనుసరిస్తున్న మనకు హాని చేయగలవాడు ఎవడు? మనం యథార్థతను విడవకుండా స్థిరంగా ఉంటే బుద్ధిహీనులు మనల్ని తెలివి తక్కువ వారిగా లెక్కించవచ్చు. కానీ ఎవరూ తప్పించుకోలేని మహా తీర్పు సమయమున దేవుడు నిన్ను నన్ను మనల్ని అంగీకరిస్తాడు. యథార్థవంతులన్నా వారి ప్రార్థనలన్నా ఆయనకి ఇష్టం. అట్టి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము యథార్థవంతులుగా మేము ఎందుకు ఉండాలో మీరు మీ లేఖనాల్లోంచి మాకు నేర్పించి ఉండగా
యథార్థత దగ్గర చాలా విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మీకు ఇష్టలుగాను, మేము చేసేవన్నీ మీకు ఇష్టంగా ఉండినట్లుగా యథార్థతను కలిగి ఉండేవారిగా ఉండగలగటానికి మీ పిల్లలైన మా అందరికీ సహాయం చేయండి. మీరు యథార్థవంతులకు తోడై ఉండి వారి ప్రార్థనలు విని వారిని దీవించే దేవుడు అని మేము గుర్తించుకోగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వీరిని, వీరి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి మీరు ఇచ్చి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలని వారి అవసరతలన్నీ మీ కృపలో అనుగ్రహించి సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.